ఇప్పుడు మనం ఎలా బుక్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్తాను. గూగుల్లోకి వెళ్ళి తర్వాత శ్రీ రమణాశ్రమం అని టైప్ చేయండి. ఎంటర్. ఇలా మనకి ఆశ్రమం వెబ్సైట్ వస్తుంది. కిందికి వచ్చేసి ఇవన్నీ డీటెయిల్స్ ఉంటాయి నార్మల్గా. సో ఇక్కడ మనకి వెబ్సైట్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, ఈ వెబ్సైట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. సో ఇక్కడ మనకి ఇలా జస్ట్ ఓవర్ వ్యూ ఆఫ్ టోటల్ శ్రీ రమణాశ్రమం ఉంటుంది. అలా కాకుండా ఇలా మీరు ఫుల్ డౌన్ వెళ్ళిపోయారంటే ఇక్కడ మీకు అకామిడేషన్ అని చెప్పేసి ఉంటుంది. అకామిడేషన్ మీద క్లిక్ చేయాలి. క్విక్ లింక్స్లో క్లిక్ చేయండి. యాక్చువల్లీ ఇక్కడ కాలింగ్ నెంబర్స్ ఉంటాయి కానీ ఒక్కటి కూడా వర్క్ చేయదండి. దే వోంట్ ఆన్సర్ ఫర్ ద కాల్స్. వాళ్ళు కాల్స్కి రెస్పాండ్ అవ్వరు. ఓన్లీ త్రూ ఈమెయిల్ మనం కాంటాక్ట్ అవ్వాలన్నమాట. సో ఇక్కడ క్విక్ లింక్స్ కింద అకామిడేషన్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేశాక మనకి అకామిడేషన్ రిక్వెస్ట్ చేయడానికి అఫీషియల్ వెబ్సైట్ లింక్ ఉంటుంది ఇక్కడ. సో ఇక్కడ మీరు చూసారంటే ఆల్ విజిటర్స్ మస్ట్ కంప్లీట్ ది రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఆన్లైన్ ఎట్ దిస్ వెబ్సైట్. సో క్లిక్ ఆన్ దిస్ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో క్లిక్ చేశాక ఇక్కడ రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఇవ్వండి. ఎవరివైనా ఇవ్వచ్చు, బట్ 18 years ప్లస్ ఉండాలి. సో ఇక్కడ మీరు అన్ని డీటెయిల్స్ ఇచ్చేసి, నేనైతే ప్రెజెంట్ ఇవ్వట్లేదు ఎందుకంటే నేను ఆల్రెడీ రిజిస్టర్ అయ్యాను కాబట్టి ఐ విల్ జస్ట్ గో అహెడ్ అండ్ లాగిన్. వన్స్ మనం లాగిన్ డీటెయిల్స్ ఇచ్చేసాక ఇట్ విల్ షో అ క్లియర్ వెబ్సైట్. ఇలా డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అందులో. సో నా డాష్బోర్డ్లో నా లాస్ట్ విజిట్ స్టార్ట్ డేట్ వచ్చి ఉంటుంది, ఇంకా ఎండ్ డేట్ కూడా ఉంటుంది. నెంబర్ ఆఫ్ విజిట్స్ ఆఫ్ గెస్ట్స్ అని ఉంటుంది. అన్ని డీటెయిల్స్ ఇక్కడే ఉంటాయి. వన్స్ మన విజిట్ ఒక్కసారి అయిపోయిన తర్వాత మళ్ళీ మనం వచ్చి ఎప్పుడు రీఅప్లై చేసుకోవచ్చు, ఆశ్రమం అకామిడేషన్లో ఉండొచ్చు అని చెప్పేసి మనకి ఇక్కడ క్లియర్గా డేట్ ఇస్తారు. వి రిక్వెస్ట్ యూ టు కమ్ బ్యాక్ ఆన్ 24/12 టు అప్లై ఫర్ ది నెక్స్ట్ విజిట్ అని చెప్పేసి నాకు ఉంది ఇక్కడ ఏంటంటే మై గెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ వెబ్సైట్ అండి. ఇక్కడ వెబ్సైట్ లోపల మనము ఎవరెవరైతే వెళ్తున్నామో వాళ్ళందరివి డీటెయిల్స్ ఇవ్వాలి. ఇక్కడ ఇచ్చేసి యాడ్ గెస్ట్ చేసుకుని పెట్టుకోవాలి. వన్స్ మీరు ఒకసారి డీటెయిల్స్ ఇచ్చారంటే ఇంకెప్పటికీ ఈ వెబ్సైట్ అలాగే ఉంటుంది. గెస్ట్స్ అనేవి మనం ఊరికే యాడ్ చేసుకోనక్కర్లేదు. అంతా యాడ్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఇప్పుడు నాకు లాస్ట్ విజిట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ డేట్స్ అవి చూపించట్లేదు రీఅప్లై చేయడానికి. మీకైతే ఇక్కడ డాష్బోర్డ్లో రిక్వెస్ట్ ఫర్ అకామిడేషన్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అది రిక్వెస్ట్ చేసుకున్నాక కింద క్యాలెండర్ డేస్ ఉంటాయి. మీకు ఏ డేట్స్ అయితే కావాలో ఆ డేట్స్ దగ్గర నుంచి మీరు హ్యాపీగా అకామిడేషన్ రిక్వెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్రాసెస్ నాకు పర్సనల్గా నేను ఎక్స్పీరియన్స్ అయ్యి స్టే చేశాక చెప్తున్నానండి. యూ కెన్ బ్లైండ్లీ గో అహెడ్ అండ్ ఫాలో ఆల్ దీస్ స్టెప్స్. నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ మెన్షన్ చేస్తాను. ఇది హియర్ అకామిడేషన్ ఈజ్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. రమణాశ్రమం వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో వన్స్ మీరు అక్కడికి వెళ్ళిపోయాక అసలు ఏ సింగిల్ రూపీ ఆఫ్ అమౌంట్ కూడా ఇవ్వనక్కర్లేదు. You can stay at a very calm and very decent place. Definitely. You first go through all this process and thank me later. ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే వన్స్ మీరు వెబ్సైట్లో రిక్వెస్ట్ రేజ్ చేశాక ఇలా మనకి ఒక మెయిల్ వస్తుంది. వీ హ్యావ్ రిసీవ్డ్ యువర్ స్టే రిక్వెస్ట్ రమణాశ్రమం అండ్ దే విల్ సే లైక్ ఇట్ మే టేక్ 2 to 3 days టు ప్రాసెస్, బట్ 2 to 3 days లోపలే మనకి రిప్లై వచ్చేస్తుంది. తర్వాత మనకి డీటెయిల్స్ ఆఫ్ స్టే అనేది ఇక్కడ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ వాళ్ళు 3 days కన్సిడర్ చేస్తారు. ఇట్ ఈస్ అప్ టు యూ టు స్టే అప్ టు 3 days ఆర్ యూ కెన్ ఆల్సో స్టే ఫర్ 1 or 2 days. 1 or 2 days అయినా ఉండొచ్చు, 2 or 3 days అయినా ఉండొచ్చు. వాళ్ళు బేసిక్గా ఇచ్చేదైతే 3 days ఇస్తారనమాట. సో వీ హ్యావ్ టు రిక్వెస్ట్ కంప్లీట్లీ ఫర్ 3 days. సో ఇక్కడ డేట్, చెక్ ఇన్ టైం అండ్ చెక్అవుట్ టైం అనేది ఎప్పుడు 12 o'clock ఉంటుందండి. అదొక్కసారి అబ్జర్వ్ చేసుకోండి. సో మనకి ఇలా కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత డౌన్ మనకి ఒక QR కోడ్ కూడా వస్తుంది. ఆ QR కోడ్తోనూ మనము వెళ్ళి అక్కడ రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలన్నమాట. ఇలా మళ్ళీ రిజర్వేషన్ కోడ్ అని చెప్పేసి ఇలా వస్తుంది. తర్వాత ఇంపార్టెంట్ గైడ్లైన్స్ వస్తాయి.
తర్వాత వచ్చి మనకి ఇక్కడ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి లింక్స్ ఉంటుంది, బ్రోచర్ డౌన్లోడ్ చేసుకోవడానికి లింక్ ఉంటుంది, లైక్ వాట్ ఆర్ ఆల్ ద టైమింగ్స్ దే విల్ ఫాలో ఇన్ ద ఆశ్రమం అండ్ ఆల్. ఇక్కడ ఈ స్కానర్ తోటి మీరు అక్కడ రమణాశ్రమం ఎంటర్ అవుతూనే ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఉంటుంది, అక్కడికి వెళ్ళి ఈ క్యూఆర్ కోడ్ చూపించి ఆధార్ కార్డ్స్ ఆర్ మస్ట్, ఆధార్ కార్డ్స్ మీరు క్యారీ చేయండి. సో మీ అందరు గెస్ట్స్వి మీరు క్యారీ చేయాలి. సో మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు ఆ రిజిస్ట్రేషన్ మొత్తం కంప్లీట్ అయిపోయాక దే విల్ హ్యాండ్ ఓవర్ ద కీస్ టు యూ. మీరు కంపల్సరీ రిజిస్ట్రేషన్ అనేది క్యూఆర్ కోడ్ చూపించి కంపల్సరీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోండి. ఎందుకంటే వాళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ ఆధార్ కార్డ్స్ తీసుకుని రీవెరిఫై చేసుకున్నాక వాళ్ళ సిస్టమ్స్లో అప్డేట్ చేస్తారనమాట. సో లాస్ట్ టైం అది నాకు తెలియక నేను జస్ట్ కీస్ తీసుకుని వెళ్ళిపోయాను. నెక్స్ట్ టైం ఏమైందంటే వెబ్సైట్లో ఆఫ్టర్ ఆర్ రిటర్న్ దే మెన్షన్డ్ ఇట్ యాజ్ నో షో అనే ఆప్షన్ వచ్చింది. అంటే ఈవెన్ దో యూ వెంట్ దేర్, అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోలేదు కాబట్టి నో షో వచ్చాక మనకి ఇంకాస్త టైం పడుతుంది నెక్స్ట్ ఉండడానికి, మనకి ఛాన్స్ ఇవ్వడానికి. సో అలా చేసుకోకండి, మీరు రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేయండి. ఎవ్రీ ఇయర్ మనకి ఇక్కడ 6 months వన్స్ 2 times స్టే అనేది తీసుకోవచ్చు అనమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.